హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో మన వాయిస్ ఓవర్ వీడియోస్ పెట్టక అయితే చాలా రోజులు అవుతుంది. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది క్రియాటిన్ ని ఎలా పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలో తెలియదు. బిగినర్స్ ఆ తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చెప్పే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు తప్పు చేస్తున్నారు. బట్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. అదేంటంటే మీరు క్రియాటిన్ ని కంటిన్యూస్ గా వాడడం వల్ల మీ గ్రోత్ ని మీరే స్లో చేసుకుంటున్నారు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు బురదలో కాలేసినట్టే. ఇక్కడ ఒక మిరాకిల్ ఉంది. అదేంటంటే క్రియాటిన్ ని మనం కంటిన్యూగా తీసుకోవడం వల్ల మనకు కంటిన్యూస్ గా రిజల్ట్ అయితే రాదు. మనం తీసుకునే స్టార్టింగ్ 1 month లోనే మనకు బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి. ఎందుకంటే మన బాడీకి క్రియాటిన్ అనేది చాలా అవసరం. ఏదర్ నువ్వు జిమ్ చేసినా చేయకపోయినా గానీ నువ్వు క్రియాటిన్ అయితే పక్కా తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ లో క్రియాటిన్ అనేది చాలా తక్కువ ఉంటది. సో అది మన బాడీకి అయితే సరిపోదు. అది ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి క్రియాటిన్ అయితే తీసుకోవాలి. అదే సప్లిమెంట్. అందుకే మనం ఒకేసారి సప్లిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్రియాటిన్ అనేది మన బాడీలో ఉన్న వాటర్ ని మన మజిల్ లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాని వల్ల మన మజిల్స్ అనేటివి ఇంత ముందు కంటే కొంచెం పెద్దగా కనిపిస్తాయి అండ్ మనకు స్ట్రెంత్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం క్రియాటిన్ ని కంటిన్యూగా కాకుండా సైక్లింగ్ అనే ప్రాసెస్ లో వాడాలి. ఎందుకంటే మనం కంటిన్యూగా వాడడం వల్ల మనకు ఫస్ట్ మంత్ లో కనిపించినంత బెటర్ రిజల్ట్స్ అయితే మనకు సెకండ్ మంత్ లో నుంచి అయితే ఉండదు. కాబట్టి ఒక 3 months కంటిన్యూగా వాడి 1 month అయితే గ్యాప్ ఇవ్వాలి. దీన్నే సైక్లింగ్ ప్రాసెస్ అంటారు. సో మీరు గ్యాప్ ఇచ్చిన 1 month లో అయితే మీకు మజిల్ అనేది కొంచెం చిన్నగా కనిపిస్తుంది. దాని వల్ల మీరు మజిల్ లాస్ అయిందని అనుకుంటారు, కానీ అది కాదు విషయం. మనం 3 months కంటిన్యూగా క్రియాటిన్ యూజ్ చేయడం వల్ల క్రియాటిన్ అనేది మన బాడీలో వాటర్ ని హోల్డ్ చేస్తుంది. సో మనం ఒకేసారి ఆపేసినందుకు మన బాడీలో వాటర్ అనేది హోల్డ్ కాదు. సో దాని ఎఫెక్టే ఇది. బట్ స్ట్రెంత్ అయితే అస్సలు తగ్గదు. మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు రిజల్ట్స్ అయితే ఇంతకు ముందు కంటే 2x గ్రోత్ ఉంటుంది. సో క్రియాటిన్ ని వాడే కరెక్ట్ ప్రాసెస్ అయితే ఇది. నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నా అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా క్రియాటిన్ ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి. ఇంకో న్యూ టాపిక్ తో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ ఫాలో చేసుకోకపోతే చేసుకోండి.